దేశాన్ని ఎప్పుడైనా సరే దేశంలో ఏ ఉద్యమం స్టార్ట్ అయినా సరే అది యువతతోనే స్టూడెంట్స్తోనే మొదలైంది. స్టూడెంట్సే దీన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. మన ఆ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కూడా యూత్తోనే ఇది ముందుకు తాగింది. ఇప్పుడున్న పాలకులు ఎట్లా అంటే ఏదో వన్ నేషన్ లాగా ఏదో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. బట్ అది అసలు పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు అంటే అవినీతి కానీ లేదంటే ఈ అక్రమాలు జరిగేటువంటి మంత్రులు ఈ ప్రతి అధికారులు ఉన్నంత కాలం అసలు ఎప్పటి కూడా ముందుకు జరగదు. నీట్ ఎగ్జామ్ కావచ్చు, వాటెవర్ సిబిఎస్ఈ కావచ్చు, ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ఇప్పటికైనా ఇవన్నీ లీకేజ్ అయినా ఇప్పుడు తెలుస్తుంది. కానీ ముందు సంవత్సరాలు కూడా అంటే ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పుడు కూడా దారుణమైన ఈ లీకేజ్ జరిగిన అనే విషయం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. దీనివల్ల యూత్ స్టూడెంట్స్కి అయితే దారుణం, వాళ్ళు చనిపోతున్నారు. అరే ఒక 78 years పెంచుకున్న పిల్లలు ఒక ఎగ్జామ్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఈ పాలకులు నిజంగా చెల్లం లేదు. వాళ్ళ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు, కానీ మన పిల్లలు మాత్రం సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ దేశం మొత్తం మీద ఈ సిజేపీ పార్టీ అనేది మొత్తం దేశం మొత్తం చుట్టేస్తుంది. ఈ ఉద్యమం ఏదో ఒక రోజు దేశం మొత్తం మీద పాలకులను గద్దెదించేలా కూడా వదిలిపెట్టదని చెప్తున్నాను.